కొంచెం ఇట్లా ఇట్లా ఊగుతుంది సార్ ఒక్కోసారి. స్క్రూ ఫిట్టింగ్ కరెక్ట్ గా చేసి ఉండరు. ఇప్పుడు సైడ్ అవును. పట్టీకి ఐరన్ పట్టీ మీద ఇలా పెట్టండి సార్. 90 ఓకే. డిగ్రీస్ లో క్యాంపస్ ఉండాలి. అన్ని వైపు 4 వైపు 90లు పెట్టేసి స్క్రూ ఫిట్ చేసేయండి. మీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకుంటే అది బాగుంటుందా సార్? లోకల్లో ఒక 500 అడుగులు సుమారుగా 11 మోడల్స్ ఉంటాయి. సార్. మన దాంట్లో శాంపిల్ ఇస్తాము. మీరు అక్కడ పెట్టుకొని సార్. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ కూర్చొని పొనుకొని చూస్తారు. సెల్లో మీరు బుక్ చేయగలిగితే చాలు. అప్పుడు ఏంటంటే మీ వర్క్ మీరు చేసుకుంటా, వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటా, మీరు వేరే పని ఏదైనా చేసుకుంటా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ మనము ఇది 2 బుక్ చేసాం సార్. 4+4 అండ్ ఐరన్ కుషన్ కార్డ్ కూడా తీసుకున్నాను. సూపర్. చాలా బాగుంది సార్. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా 5-6 మంత్స్ నుంచి చూస్తున్నాను యాక్చువల్ కొనాలి అని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను సార్. నేను ఫ్రాంచైజీ ఉంది కదా నాగూర్లో, దాని పక్కనే ఉంటాను. హైదరాబాద్ లో కూడా చాలా మాకు లోకల్లో ఉంటే కూడా చూసి వచ్చాం మేము, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేకుండే. సో యాక్చువల్గా మీ వీడియోస్ చాలా మోటివేట్ చేశాయి. యాక్చువల్గా మీరు అని చెప్పింది బాగా విన్నాను అనమాట. హాఫ్ ఆఫ్ ది లైఫ్ మనము బెడ్ మీదే ఉంటాం కదా, సో దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఆలోచించి తీసుకున్నాను రీసెంట్ గానే, లాస్ట్ వీక్. చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్స్ యాక్చువల్గా మీకు. మా పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతుండే. ఒక 10 years అయింది నాకు మ్యారేజ్ యాక్చువల్గా. ఓకే. కార్ట్ క్వశ్చన్ కార్ట్ అయితే ఇంకా చాలా బాగా నచ్చుంటది. కుషన్ కార్ట్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. నేను యాక్చువల్గా నేను ఫిజికల్ గా ఇక్కడికి వెళ్ళి నాగోల్ బ్రాంచ్ లో చూసాను, లేపడానికి ట్రై చేశాను ఇద్దరం కలిసి. అది లేదు. సో ఇమ్మీడియట్ గా నేను బుక్ చేసుకున్నాను. నేను కొంచెం ఇట్లా ఇట్లా ఊగుతుంది సార్ ఒక్కోసారి. స్క్రూ ఫిట్టింగ్ కరెక్ట్ గా చేసి ఉండరు. నేనే చేసుకున్నాను. చాలా టైట్ గా చేశాను యాక్చువల్ గా. స్ట్రేట్స్ కూడా బాగా ఎక్కాయి. టైట్ అంటే అండి, ఇప్పుడు మంచం వచ్చేసరికి ఒకవైపు ఇట్లా తిరిగిద్ది, ఒకవైపు ఇట్లా తిరిగిద్ది అండి. కాళ్ళ వైపు ఇటు తిరిగి తల వైపు ఇట్లా తిరిగిద్ది అనుకోండి, లూజ్ ఉంటది అనమాట. కొద్దిగా కాళ్ళు తల ఒకే స్ట్రైట్ 90 degrees లో 2 స్టడీ చేసి కింద ఫ్లోరింగ్ లెవెల్ కూడా ఒకే లెవెల్లో ఉండాలి. అంటే మనకి ఈశాన్యం వైపు పల్లం పెడతారు. అవును. ఆ ఫ్లోరింగ్ పల్లం వారు కూడా తేడా వచ్చింది అనమాట. అందుకని 90 degrees పెట్టుకొని మీరు ఐఫోన్ వాడతారా? లేదు సార్, OnePlus వాడతాను నేను. ఆ OnePlus లో మీరు క్యాంపస్ ఓపెన్ చేసుకోండి. ఓకే. యాప్ ఎక్కించుకొని మంచం మీద పట్టీ మీద పెట్టుకోండి. పట్టీ మీద ఇలా పెట్టుకొని ఇప్పుడు సైడ్ పట్టీకి ఐరన్ పట్టీ మీద ఇలా పెట్టండి సార్. 90 degrees లో క్యాంపస్ ఉండాలి ఇట్లా. ఓకే. సో స్ట్రైట్ 90 degrees స్ట్రైట్ ఉందా లేదా చూసుకోండి. ఉంటే చాలు. 4 మూలలు చూడండి. ఓకే. ఏ మూల తేడా ఉంటే మీకు తేడా తెలిసిపోతే అప్పుడు ఫిట్టింగ్ సెట్ చేసి అన్ని వైపు 4 వైపు 90లు పెట్టేసి స్క్రూ ఫిట్ చేసేయండి. సెట్. ఇంకొకటి చిన్నది యాక్చువల్ గా ఏమైందంటే మనకి బెడ్షీట్ డ్యామేజ్ వచ్చిండే సార్. యాక్చువల్ గా నేను ఏం చేశానంటే రావడమే నైట్ 10కి వచ్చాను ఆఫీస్ నుంచి. బాగా ఎగ్జైట్ ఉండే నాకు యాక్చువల్ గా బెడ్ ఆ రోజు ఓపెన్ చేయాలని. సో చేసాము, అంతా అయిపోయింది. సో బెడ్షీట్ యాక్చువల్ ఒకటి డ్యామేజ్ వచ్చింది, ఇంత క్రాస్ అయినట్టు. మన వాళ్ళ కనెక్ట్ చేశాను, ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యారు కానీ ప్రాబ్లం ఏంటంటే అది కొరియర్ కి మళ్ళీ మేమే చార్జెస్ అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసి కూడా అయిపోద్ది మాకైతే, కానీ అదొక్కటే కన్సర్న్ యాక్చువల్ గా ఏమవుతుంది అంటే అండి, మేము ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పంపించే పక్కాగా పంపిస్తున్నాం. ఎక్కడో జరుగుతుంది మిస్టేక్, జరగదు అంటలే, చాలా తక్కువ, రేర్ 1% జరుగుతుంది. ఈ పిల్లోస్ నచ్చాయి అసలు మాకు. యాక్చువల్లీ ఇక్కడ పెయిన్ వస్తుండే ఇక్కడ ఈ నరాలు అవి. నేను ఎన్నో కుషన్ తీసుకున్నాను. ఇది మామూలు కొన్నాను డిమార్ట్ లో, ఇక్కడ విశాల్ మార్ట్ లో కొన్నాను. చాలా మెత్తగా ఉంటాయి. ఈవెన్ అవి వేసుకున్నా కూడా 1 month 2 months కి అవి యాక్చువల్ గా అనిగిపోయినాయి ఇట్లా. ఇవి మనం వాడుతున్నాము అసలు 2-3 వేసుకొని కూడా మెత్త కింద వేసుకున్నా కూడా మాకు మెడ నొప్పి రావట్లేదు. అదొక్కటి నాకు బాగా నచ్చింది. మీరు పట్టుకున్నారు కదా పిల్లో కవర్, ఆ పిల్లో కవర్ కావాలంటే 300 రూపాయలు అండి మీకు. మీరు ఇంకా వాష్ చేయాలా, మీరు ఇంకా 2 వాషులు చేయండి, మీరు మా దానికి బానిస అయిపోతారు. ఒకటి వేసాము. నేను కూడా మా వైఫ్ అదే చెప్పాను, సార్ ఇట్లా 3 వాషుల తర్వాత దాని యాక్చువల్ క్వాలిటీ బయటపడుద్ది. ఇప్పుడు చూడడానికి పాలిస్టర్ లా కనబడుతుంది కానీ సార్ అనేది కూడా కరెక్టే. ఒక 3 వాషెస్ జరిగితే దాని స్మూత్నెస్ అనేది పెరిగిద్ది అన్నట్టు చెప్పాను నేను కూడా. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ బ్యాక్ పెయిన్ ఉండే సార్, కానీ ఇంత ముందు లాగా రావట్లేదులే. కానీ ఈ బెడ్ మీద మరీ మెత్తగా ఉండడం వలన ఏమో కానీ కొంచెం నడుము దగ్గర ఇట్లా హైట్ అయినట్టు అనిపించి బ్యాక్ పెయిన్ వస్తుంది యాక్చువల్ గా. సో దానికి ఏమైనా చేయగలుగుతామా? మీరు కాళ్ళు కొద్దిగా ఫోల్డ్ చేసి పడుకోండి. ఇప్పుడు అట్లానే పడుకుంటున్నాము, కానీ స్ట్రైట్ గా పడుకుంటే మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది. అంటే మన బాడీ మనం పొద్దు నుంచి మనం ఉండే తీరు కూడా ఉంటదండి. అచ్చంగా పరుపు ఒక్కటే కాపాడితే 10 కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. పరుపు ఒక్కటే కాదు, మన దినచర్య మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, మన గ్యాస్ ట్రబుల్ అన్ని కలిపే వస్తుందండి నడువు నొప్పి అనేది. ఒక్క పరుపు వల్ల లాభం ఏంటంటే అంటే మీకు నడువు నొప్పి అనేది జనరల్ గా వచ్చే నొప్పి తగ్గిపోతాయి, నిద్రలో ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. కానీ మీ బాడీలో కొన్ని ఉంటాయి, ఆ నొప్పులు తగ్గాలంటే
కొద్దిగా మీరు కొద్దిగా యోగా, ఫిజియోథెరపీ అవి కూడా చేసుకోండి. అలా మీరు లాటెక్స్ పరుపు మీద పడుకున్న తర్వాత మీకు నడుము నొప్పి వచ్చింది అంటే యాక్టివిటీలో తేడా ఉన్నట్టు, ఫుడ్‌లో తేడా ఉన్నట్టు. లే లాటెక్స్ మీద పడుకున్న తర్వాత వస్తుందని చెప్పట్లేదు నేను. చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది నాకు. కొంచెం ఓకే. తగ్గిందని చెప్పాలి. కానీ ఈవెన్ మా వైఫ్ వాళ్ళు పడుకున్నప్పుడు యాక్చువల్లీ ఆమె చాలా సన్నగా ఉంటది. ఈవెన్ పిల్లలు కూడా లో వెయిట్ ఉండడం వల్ల నడుము దగ్గర వెయిట్ లేకపోవడం వల్ల ఏమన్నా ఇట్లా బెండ్ అయినట్టు వస్తుందా ఇట్లా అనేది కొంచెం ఏం ఉంది. లేదు. అంటే దానికి ఏమన్నా కొద్ది రోజుల తర్వాత సెట్ అవ్వడం అట్లాంటిది ఏమన్నా ఉంటదా అని పడుకున్నప్పుడు డౌట్. కొద్దిగా మంచం మీద పడుకున్నప్పుడు సెల్ చూడొద్దని చెప్పండి. అదొక్కటే. అది కష్టం సార్. మెయిన్ అదే. మెయిన్ అదే. నేనే చెప్తున్నాగా. ఈ మధ్య అన్నీ మానేస్తున్నాం సార్. అలవాటు చేస్తున్నాం. ఇక తప్పదింక. అది ఉంటే కాడ నుంచి మనకు వస్తది. సెల్ చూడటం వల్ల షేప్ తేడా ఉంటది. బాడీ షేపు. చేతులు ఇలా ఆ! పెట్టుకుంటాము. ఇలా ఆ! చూస్తాము. ఆ! మన బాడీ మొత్తం మారిపోతుంది. బోర్లా పడుకొని చూడొచ్చు కావాలంటే సెల్ ఫోను. ఆ! బోర్లా ఎంతసేపైనా పడుకొని ఈ చూడండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి బోర్లా పడుకొని సెల్ చూడడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్ది. తగ్గిపోయిద్ది కూడా ఇంకా. నేను ఓకే చాలా సార్. అవాయిడ్ చేయడానికే చూస్తున్నాము ఫోను గూడా. అది పోదు సార్ అది. అది నొప్పొస్తేనే చేస్తున్నాం, అది పోతే చేస్తున్నాం సార్. ఇంకేమైనా ట్రై ప్రాబ్లమ్ చేస్తున్నాం. ఉండదు. ఓకే సార్. థాంక్ యూ సార్. మొత్తం లైవ్‌లోకి వచ్చినందుకు చాలా మొత్తం మీద ధన్యవాదాలు. చాలా థాంక్స్ సార్. చాలా మంచి పరిపిచ్చారు. ఇట్లా ఓకే. మేము కూడా చాలా మంది రిఫర్ చేస్తున్నాం యాక్చువల్‌గా ఆఫీస్‌లో కూడా హైదరాబాద్‌లో. మీరు ఒక బ్రాంచ్ ఏమన్నా ట్రై చేయండి సార్ ఇక్కడ హైదరాబాద్‌లో మా తెలంగాణ వాళ్ళకి. అదే సార్. అంటే ఇక్కడ మనం ఎక్కువ మార్జిన్ ఏసుకోవటానికి లేదండి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక పరుపుకి కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ అయినా 50% నుంచి 60% డిస్కౌంట్ ఇస్తాయి. ఆ! మనం ఎందుకు అవును. అమ్ముతారు ఆళ్ళు? మీరు ఏ పరుపైనా 50% అండి ఇవాళ. మీరు 80,000 అమ్మాలంటే క్వాలిటీతో 40 వస్తున్నారు కాబట్టి మీకు అవసరం లేదు సార్. మీకు మార్కెటింగ్ కూడా అవసరం లేదు సార్. జనరల్‌గా మాలాంటి వాళ్ళే చేస్తారు మార్కెటింగ్ అంతా. సరే ఓకే సార్. సార్. థాంక్ ఓకే యూ సార్. సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను అచ్చంపేట సార్. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ సార్. ఓకే. అచ్చంపేట. వెరీ గుడ్. వెరీ గుడ్ సార్. లాస్ట్ వీకే నేను పరుపు బుక్ చేశాను సార్. అది ఒక 2, 3 డేస్ బ్యాక్ వచ్చింది. చాలా బాగుంది ఓకే. సార్ అసలు. ఇంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకటి 4x6 రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ తీసుకున్నాను. తీసుకున్నారు అప్పుడు. అది కూడా వెరీ గుడ్. నాకు చాలా బాగా అనిపించింది. అంతకుముందు కూడా మీ వీడియోలు బాగా చూసేవాడిని సార్ నేను. అసలు పరుపు గురించి ఏంటిదనేది మీ వీడియోలు చూసాక కొంత నాలెడ్జ్ వచ్చింది సార్. చాలా బాగా అనిపించింది. అది మా బావ వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా ఒక లాస్ట్ ఇయర్ వాళ్ళు తెప్పించారు. వాళ్ళు లాటెక్స్ పరుపు మీ నుంచి తెప్పించారు. వాళ్ళు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ పొందారు సార్. ఇంకా దాని తర్వాతకి మా మదర్ వాళ్ళకి కూడాను నేను 4 ఇంచ్ రీబాండెడ్ నేను తెప్పించాను సార్. వాళ్ళు కొంచెం ఏజ్డ్ 60 ఇయర్స్ అలా ఉంటది కాబట్టి వాళ్ళకు అది బాగా అనిపిస్తుందట సార్. ఇంతకుముందు వాళ్ళు ఈపీ షీట్ మీద పడుకునేది. అవును. అయితే ఇప్పుడు ఆ రీబాండెడ్ మీద పడుకోవడం వల్ల అసలు ఏ నొప్పి లేదు. నడుము నొప్పి లేదు. ఈ మెడ నొప్పులు ఏవి లేకుండా చాలా చక్కగా బాగుందని వాళ్ళు మా మదర్ వాళ్ళు చెప్తున్నారు సార్. మొన్న మళ్ళీ పిల్లల కోసం అని తెప్పించాను. చాలా బాగా అనిపించింది సార్. మీ నుంచి ఫ్రాంచైజ్ మేమేమైనా తీసుకుంటే అది బావుంటుందా సార్ అలా? ఒక లోకల్‌లో ఒక 500 అడుగులు సుమారుగా. అంటే 11 దివానా సార్. కాట్లు గాని, 11 3, 6 మంచాలు గాని పట్టే ప్లేస్ ఉంటే 11 మోడల్స్ ఉంటాయి సార్. మన దాంట్లో శాంపిల్ ఇస్తాము. మీరు అక్కడ పెట్టుకొని సార్. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ కూర్చొని పడుకొని చూస్తారు. సెల్‌లో మీరు బుక్ చేయగలిగితే చాలు. అప్పుడేంటంటే మీ ఆ! వర్క్ మీరు చేసుకుంటా, వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటా, మీరు వేరే పని ఏదైనా చేసుకుంటా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అట్లా మనం 5, ఓకే 6 సార్. ఇచ్చాం. ఎక్కువ మందికి మనం ప్రిఫర్ చేయట్లే. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకే ఇస్తున్నాం. 11 మంచాలు, 11 పరుపులు 3 లాక్స్ అవుతాయి. అంటే ముందుగా పెట్టుబడి మీరు పెట్టాలా? అది మీరు కొనుక్కొని పెట్టుకోవాలి కదా! 11 మంచాలు, 11 పరుపులకే మీరు డబ్బులు కడతారు. మేము అవి పంపించేస్తాం. ఇంక మాకు వేరే డిపాజిట్లు గాని, వేరే ఏమి ఉండవు. హ్మ్. మీరు నెలకి ఆహా! మీరు బుక్ చేసిన సెల్‌లో బుక్ చేస్తారు కదా! మీకు ఒక కూపన్ కోడ్ అవును సార్. ఇస్తాము. ఆ కూపన్ కోడ్ బుక్ చేసిన దాన్ని బట్టి మీకు నెలాఖరికి కమిషన్ అకౌంట్‌లో ఏసేస్తాం. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఓకే కింద సార్. నంబర్‌కి కాల్ చేయండి. మా వాళ్ళు చెప్తారు. మా వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. ఇంకా డౌట్ ఉంటే ఓకే. ఓకే. థాంక్ యూ సార్.